సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు స్టాక్ మార్కెటింగ్లో ట్రేడింగ్ లేకపోతే ఎస్ఐపీసా లేకపోతే ఇవి చేయాలనుకున్నప్పుడు కొత్తగా వెళ్ళే వాళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి, అసలు ఏమీ తెలుసుకోకుండా యూట్యూబ్ నాలెడ్జ్ కానీ లేకపోతే ఏదో గూగుల్లో సెర్చ్ చేసి లేదా ఆ రోజు ఏదైనా ట్రేడింగ్ బాగా జరిగిందంటే నెక్స్ట్ డే అవి పెట్టడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి కొత్తగా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు ఎలాంటి రూల్స్ గైడ్లైన్స్ పాటించాల్సి ఉంటుంది, ఈ విషయం తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అనిల్ కుమార్ బచ్చు గారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఎంత అవేర్నెస్ వచ్చినా మనలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది ఈ మధ్య రీసెంట్గా మోడీ గారు చెప్తున్నారు, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టండి అని చెప్పి, దాచుకోకండి అని చెప్పి కొంత అవేర్నెస్ వచ్చింది. అసలు నాకు ఏమీ తెలీదు, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాను, నేను ఎలాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? వెరీ గుడ్ క్వశ్చన్. ఫస్ట్ ఒకటి ఏంటంటే మనం ఒక స్టాటిస్టిక్స్ ఉంది ఏంటంటే నియర్లీ 60% ఆఫ్ ద ఇన్వెస్టర్స్ 60% మంది ఇన్వెస్టర్స్ లూజ్ మనీ ఇన్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. కంపల్సరీ పొడగొట్టుకుంటారు. సెబీ ఫౌండ్ డేటా, ఇది సర్వే కూడా కాదు, డేటా ప్రకారం 60% మంది ఇన్వెస్టర్స్ ఎవరైతే డైరెక్ట్గా స్టాక్స్లో పెట్టాలనుకునే వాళ్ళు ఫస్ట్ ఇయర్లో కంపల్సరీ డబ్బులు పొడగొట్టుకుంటున్నారు. దీనికి ఏంటంటే కొన్ని కారణాలు ఉన్నాయి. ఏది మిస్టేక్స్ కొన్ని, అంటే కొన్ని చేసే మనం కామన్గా చేసే మిస్టేక్స్ కొన్ని ఉన్నాయి. వాటిని కొంచెం జాగ్రత్త పడ్డామనుకోండి, ఈ పర్సంటేజ్ ఆఫ్ ఈ 60%లో మనం ఉండం అంతే. సో వీ మేక్ సమ్ మనీ. సో దీనికోసం కావాల్సింది ఫ్యూ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాలెడ్జ్ లేకుండా పెట్టడం అనమాట. సో ఎన్ని రీసెర్చ్ లేకుండా జస్ట్ ర్యాండమ్గా మీరు అన్నట్టు యూట్యూబ్లో చూడడము, ఎక్కడో చూడడము, ఎవరో టిప్స్ పంపిస్తూ ఉంటారు. కొద్దిమంది రోజు కాల్స్ వస్తూ ఉంటాయి, ఇండోర్ నుంచని భోపాల్ నుంచని కాల్స్ వస్తూ ఉంటాయి. మీరు నెలకు 5,000 కట్టండి, మేము టిప్స్ ఇస్తాము, ఆర్ మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావండి, ఆర్ మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, మేము ఏ స్టాక్స్ కొనాలో అవన్నీ చెప్తాము అంటాం. సో ఏంటంటే ఇక్కడ చేసేప్పుడు చాలామంది వాళ్ళ ఓన్ రీసెర్చ్ చేయరు, ఆర్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడని వాళ్ళు చెప్పారని నాకు అక్కడ కొన్నాను ఆ స్టాక్ బాగొచ్చింది. ఎస్, ఆ టైంలో బాగుండిందేమో, నువ్వు ఎంటర్ అయ్యే టైం రాంగ్ అయి ఉండొచ్చు. సో చాలా మటుకు ఏంటంటే సొంతంగా ఎటువంటి రీసెర్చ్ కానీ వర్క్ చేయకుండా స్టాక్స్లో పెడతారనమాట. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, దట్ ఈస్ ద మేజర్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ వీ హ్యావ్ అనమాట. సో ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జాంపుల్ మనం జనరల్గా ఇప్పుడు డిఫెన్స్ స్టాక్స్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయని న్యూస్లో విన్నాం. సో ఇమ్మీడియట్గా ఇప్పుడు తీసుకుంటారు, ఆల్రెడీ 15-20% పెరిగింది. సో యూ ఎంటర్ ఎట్ నువ్వు రీసెర్చ్ చేయకుండా ఎంటర్ ఎట్ ఏ రాంగ్ టైం. ఓకే, సో అది వన్ ఆఫ్ ద కామన్ మిస్టేక్. రీసెర్చ్ లేకుండా, ఎటువంటి నాలెడ్జ్ లేకుండా, కొంటున్నప్పుడు ఎందుకు కొంటున్నామో తెలియకుండా చేయడం అనేది క్వైట్ కామన్ దిస్ థింగ్. సో దీనికి చేయాల్సింది ఏంటంటే కొంచెం మనం పెడుతున్న స్టాక్ గురించి కొంచెం స్టడీ చేస్తే తప్పులేదు. ఆర్ మన కొత్తగా పెట్టినప్పుడు కావాలంటే ఒక అడ్వైజర్, స్టాక్ బ్రోకర్, ఒక అడ్వైజర్ హెల్ప్ తీసుకొని చేయడంలో తప్పులేదు కొన్ని రోజులు. సో ఆర్ లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది, నేర్చుకోవడానికి కోర్సెస్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, విని ఎవరైనా ఎక్స్పర్ట్ కొనే ముందు కూడా కొంచెం ఫస్ట్ డమ్మీ ట్రేడింగ్ లాగా చేసి కొంచెం అలవాటు పడ్డాక కొనడం, కొంచెం ఇట్లాంటి రీసెర్చ్ చేయడం వల్ల కొంచెం మన నష్టం అనేది తగ్గే అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ మిస్టేక్ దట్ కామన్లీ పీపుల్ డూ. సెకండ్ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్ అండ్ ఏమంటారు క్విక్ ప్రాఫిట్ కావాలి. ఓకే, సో ఏంటంటే కొత్తగా మొదలు పెట్టాము, ఇందులో మనం ఇంకా సంపాదించేసేయాలని లర్నింగ్ లేకుండా, ఓపిక లేకుండా ఎలా పడితే అలాగా కొనేస్తూ ఉంటారు. అండ్ క్విక్ ప్రాఫిట్ కోసము ఏది చేజ్ చేస్తూ ఉంటారు, అంటే ప్రాఫిట్స్ రావాలి అని ఆగరు, వెయిట్ చేయరు. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే మనం చూసుకుంటే ఒక స్టాక్ మూమెంటం స్టార్ట్ అయింది అంటే యూజువలీ కొన్ని రోజులు లాంగ్ అవుతుంది. సో ఓపిక పట్టకుండా, అంటే నష్టం మాత్రం ఎక్కువసేపు వెయిట్ చేస్తారు, మళ్ళీ రికవర్ అవుతుందేమో అని. బట్ ఎప్పుడు కొంచెం ప్రాఫిట్ కనబడితే వెయిట్ చేయకుండా టక్కున ఎగ్జిట్ అవుతూ ఉంటాం. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కామన్. అండ్ కనబడ్డ వల్ల కొనేస్తా పోతూ ఉంటారు వితౌట్ ఎనీ రీసెర్చ్. అంటే ఓవర్ ట్రేడింగ్ అంటే ఒకసారి వచ్చింది మనకి, ఇప్పుడు నేర్చుకున్నాము అనే స్కిల్ వచ్చిందని వేరే చోట ఏమో, కానీ ఈ స్కిల్ ఏంటంటే డబ్బులు పొడగొట్టుకునే అవకాశాలు చాలా ఉంటాయి, హార్డ్ అండ్ మనీ పోతుందన్నమాట. సో అందుకోసం అది తగ్గించుకోవాలి అంటే కొంచెం ఓవర్ కాన్షియస్గా కొంచెం ఒక ప్లాన్ వేసుకొని లెర్న్
ఫస్ట్ లెర్న్, తర్వాత మెల్లిగా ఇంక్రీజ్ చేసుకుంటా పోవడము, ట్రేడింగ్ చేసుకుంటా పోవడము, యాడ్ చేసుకుంటా పోవడము బెస్ట్ మెథడ్. రాదర్ జస్ట్ బికాస్ నేను నేర్చేసుకున్నాను అని చెప్పేసి తొందరపడి ఓవర్ ట్రేడింగ్ చేసేసి అండ్ డబ్బులు పొడగొట్టుకోవడం కన్నా కొంచెం ఆగితే మంచిదన్నమాట. అండ్ ఏంటంటే చాలామంది క్విక్ ప్రాఫిట్స్ కోసం ఇంట్రాడే చేస్తారనమాట. ఇంట్రాడే అంటే వాళ్ళు పొద్దున కొనేస్తారు, విత్ ఇన్ 1 hour 2 hours ₹1-2 పెరగగానే అమ్మేస్తారు. బట్ యాక్చువల్లీ ఏమైందంటే ఎవరు కూడా బ్రోకర్ ఫీజ్ కానీ స్టాక్ మళ్ళీ ట్యాక్సెస్ ఎస్టీటీ కానీ ఇవన్నీ ఏం క్యాల్కులేట్ చేయరనమాట. జస్ట్ వచ్చేసింది కొనేస్తూ ఉంటారు. ఇట్ ఈస్ ఫౌండ్ దట్ 85% ఎవరైతే ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తారో డబ్బులు పొడగొట్టుకుంటారు. 85% ఆఫ్ ద ట్రేడర్స్ లూజ్ మనీ. సో ఎందుకు అంటే ఇది క్విక్ ప్రాఫిట్, ఎందుకంటే లాస్ కూడా అట్లాగే ఉంటుంది. సో లాస్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తారు, ప్రాఫిట్ ఏమో వెయిట్ చేయరు, పొడగొట్టుకుంటూ ఉంటారు. సో అందుకే ఓవర్ ట్రేడింగ్ ఏంటంటే ఎమోషనల్గా డిసిషన్స్ అనేవి, స్టాక్ మార్కెట్ అనేది ఓన్లీ ఎంత ఇంపార్టెంట్, ఇది టెక్నికల్గా కానీ బిజినెస్ వైపు కానీ రీసెర్చ్ ఫండమెంటల్స్ ఎంత ఇంపార్టెంటో ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. సో టెంప్టేషన్స్ అండ్ అంటే ఆప్టిమిజమే అనుకోండి, ఒకవైపు నుంచి నాకు లాభాలు వస్తాయని, అండ్ ఎటువంటి ఎమోషనల్గా స్టేబుల్గా లేకుండా డిసిషన్స్ తీసుకోవడం వల్ల లాసెస్, ఇట్లాంటి మిస్టేక్స్ ఎక్కువ చేస్తారు. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ మిస్టేక్ దాని జనరల్గా ఏంటంటే ఎటువంటి రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ లేకుండా ట్రేడింగ్లో దిగడం ఆర్ కొనడం అన్నమాట. రిస్క్ మేనేజ్మెంట్ స్ట్రాటజీ అంటే వెరీ సింపుల్. కామన్ మన టర్మ్లో ఏంటంటే నువ్వు ఒక రేంజ్ పెట్టుకోవాలి ట్రేడ్ చేసేప్పుడు. నేను ఇంతవరకే లాస్ అనుభవిస్తాను, ఇంతవరకు ఉంటే ఇంతకన్నా బియాండ్ ఐ డోంట్, ఒక రూల్ సెట్ చేసుకోవాలన్నమాట. నేను ప్రాఫిట్ ఒక రేంజ్కి వచ్చాక నేను బుక్ చేసుకుంటాను. సో వితౌట్ ఎనీ రిస్క్ మేనేజ్మెంట్ వల్ల ఏమవుతుందంటే ర్యాండమ్గా మనము ఒక నచ్చినప్పుడు ఎమోషనల్ డిసిషన్స్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే డబ్బులు పొడగొట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అండ్ లాభం వచ్చే చోట వెయిట్ చేయకుండా తొందరగా లాభాలు బుక్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. లాసెస్ దగ్గర నువ్వు వెయిట్ చేస్తూ ఉంటావు, మళ్ళీ నీ ప్రైజెస్కి రికవర్ అవుతుంది, అక్కడికి వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో అదొక వన్ ఆఫ్ ద కామన్ మిస్టేక్ ఇది. అండ్ వెరీ ఇంపార్టెంట్, అన్నిటికన్నా ట్రేడింగ్లో రిస్క్ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు సేవ్ యువర్ క్యాపిటల్. ఎప్పుడు కొనడమే కాదు, ఎప్పుడు ఆపేయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ పవల్ కన్యాల టైంలో ఎప్పుడు తగ్గడం ఇంపార్టెంట్ అన్నట్టే ఇక్కడ స్టాక్స్లో కూడా వెన్ టు స్టాప్, వెన్ టు ఎగ్జిట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో రిస్క్ మేనేజ్మెంట్ ఒక సొంతంగా దేర్ ఆర్ మెనీ వేస్ నేర్చుకొని అక్కడి వరకు ఆపేసుకుంటే బెస్ట్ అనమాట. దెన్ అన్నిటికన్నా మీరు చెప్పిన దాంట్లో ఒకటి ఫాలో ద క్రౌడ్, అంటే క్రౌడ్ను ఫాలో అవుతూ ఉంటారు. ఇది ఒక మేజర్ మిస్టేక్. ఏంటంటే అందరూ ఏది కొంటున్నారో మనం కూడా అదే కొంటాం. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫ్యాడ్ వల్ల యూ టెన్ టు లూజ్ అవుట్. నీకు ఐదర్ యూ మేక్ మిస్టేక్స్, ఆల్సో నీకు బై ద టైం నువ్వు ఎంటర్ అప్పటికే ఆపర్చునిటీ ఎగ్జాస్ట్ అయిపోయి ఉండొచ్చు. సో దీనివల్ల చాలామంది ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ కొంటారు. అందరూ డిఫెన్స్లో కొంటున్నారు ఇప్పుడు అని చెప్పేసి అది 25% పెరిగింది కదా ఇంకా పెరుగుతుందనే ఆశతో మనం కొనేస్తాం అన్నమాట. సో ఏమవుతుందంటే ఈ ఓవర్ వాల్యూడ్ స్టాక్స్ అనేటివి చాలా మటుకి ఈ క్రౌడ్ ఫాలో చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆర్ వాళ్ళ వల్ల పెరుగుతూ ఉంటాయి. ఇంకా ఆర్ మీడియాలో మాట్లాడుతున్న స్టాక్స్ గురించి వీటి గురించి వల్ల ఎక్కువగా కొంటూ ఉంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ కొంచెం రీసెర్చ్ చేసే బదులు ఈ వేరే వాళ్ళని ఫాలో అవ్వడం అనేది ఒక కామన్ మిస్టేక్. సో ఎంత మాట్లాడుతున్నా సరే పాపులర్ న్యూస్లో కానీ అన్నిట్లో వస్తున్నా కానీ ఇంకొంచెం రీసెర్చ్ చేసి ఇంకా ఆపర్చునిటీ ఉందా, వెదర్ ఉంటే షార్ట్ టర్మ్ ఉందా, మీడియం టర్మ్ ఉందా, లాంగ్ టర్మ్ ఉందా. మన పర్పస్ వచ్చేసి షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనుకోండి ట్రేడింగ్లో. అలాంటప్పుడు వేర్ దెర్ ఈజ్ అండర్ వాల్యూ, వేర్ దెర్ ఈజ్ ఏ స్కోప్, షార్ట్ టర్మ్ మొమెంటమ్ ఉన్న దాంట్లో నేను ఎంటర్ అవుతాను అని చెప్పొచ్చు. మీడియం టర్మ్లో కొంచెం దెర్ ఈజ్ అ మొమెంటమ్ కొంచెం ఉంది, బట్ అట్ ద సేమ్ టైం అండర్ వాల్యూడ్ ఉంది. లాంగ్ టర్మ్లో మంచి ఫండమెంటల్స్, క్వాలిటీ స్టాక్స్ అన్నీ బాగున్నాయి. ఐ డోంట్ ఏమంటారు, నాకు అప్స్ అండ్ డౌన్ సంబంధం లేదు, నేను 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తాను, మంచి స్టాక్, మంచి కంపెనీ, మంచి గవర్నెన్స్, మంచి మేనేజ్మెంట్, మంచి ఫోర్కాస్ట్ అన్నీ ఉన్నాయని చెప్పేసి చేసినప్పుడు అక్కడ పెద్దగా ఇష్యూ ఉండదు. బట్ పెద్ద ఇష్యూ ఎక్కడ వస్తుందంటే షార్ట్ టర్మ్లో అందరూ ఇలా చేజ్ చేయడం వల్ల ఓవర్ వాల్యూడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసేసి స్టక్ అయిపోయి అమ్మలేక, మళ్ళీ ఒకసారి కరెక్షన్ అయ్యాక అమ్మలేక
స్టక్ అయిపోతూ ఉంటారు. అండ్ మళ్ళీ స్టాక్ మార్కెట్ని అంటే తప్పులు చేసేది మనము, బట్ నిందించేది మార్కెట్ని అనమాట. సో జనరల్గా అదే జరుగుతుంది. సో అందుకే ఫస్ట్ ఇంపార్టెంట్ వెరీ సింపుల్ ప్రిన్సిపల్ అండి కావాలి. ఫస్ట్ లెర్న్, దెన్ ప్లాన్, దెన్ ఓన్లీ యూ విల్ విన్. లైక్ ఎనీ అదర్ గేమ్లో ఎట్లా ఉంటామో ఇక్కడ కూడా అంతే. స్టాక్ మార్కెట్ ఈజ్ నాట్ ఎ గేమ్, బట్ కాకపోతే ఇందులో నువ్వు డబ్బులు సంపాదించాలని మాత్రం వితౌట్ లెర్నింగ్ వెరీ డిఫికల్ట్. దెన్ లెర్నింగ్ తర్వాత ఒక ప్రాపర్ ప్లానింగ్, వెదర్ ఇట్స్ రిస్క్ మేనేజ్మెంటే కానీ, ఏ స్టాక్ కొనాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనే ఒక ప్లాన్ ఉండాలి. థర్డ్, సక్సెస్ కావాలంటే ఎమోషనల్గా స్ట్రాంగ్ ఉంటే ఇవన్నీ ఈ ప్లాన్ ఎఫిషియెంట్గా వస్తుంది అండ్ వాళ్ళే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతూ ఉంటారు. లెర్న్ ఫ్రమ్ ద మిస్టేక్స్, అది అన్నిటికన్నా ఇంపార్టెంట్. అది ఇంకొక మేజర్ థింగ్. బికాజ్ మనము లాస్ట్ టైం ఎందుకు తప్పు చేసాం, ఎందుకు లాస్ అయింది మనకి, అది తెలుసుకుంటే ఏంటంటే నెక్స్ట్ టైం ఆ ఎర్రర్, ఆ మిస్టేక్ చేయకుండా నెక్స్ట్ వెదర్ బయింగ్లో కానీ, వెదర్ బయింగ్ ఒకటే కాదు, ఎంత కొనాలి, పొజిషన్ కూడా ఎంత, సైజింగ్ ఎంత ఉండాలి, ఎగ్జిట్ ఎప్పుడు అవ్వాలి. సో ఆల్ దీస్ థింగ్స్ అన్నింటినీ ఒక మార్క్ చేసుకొని మనం ఎక్కడ తప్పు చేస్తున్నామో తెలుసుకుంటే ఈ ఈ ఇబ్బందులు అనేది, ఇట్లాంటి తప్పులు అనేది జరగకుండా బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయి, లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నిజంగా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న ఇన్వెస్టర్కి చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ సార్. చాలా థ్యాంక్ యూ.